నమస్తే. వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ విత్ శ్రీలత ఛానల్. మన ఛానల్ పేరు ఇన్నర్ జర్నీ. ఇందులో స్పిరిచువల్ ప్రోగ్రెస్ గురించి, స్పిరిచువల్ డెవలప్‌మెంట్‌కి అవసరమైన విషయాల గురించి పరమ గురువులు ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పినవి అవి వీలైనంత నాకు తెలిసినంత నేను చెప్పగలిగినంత ఈ ఛానల్‌లో అందరితో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా ప్రాణిక్ హీలింగ్‌కి గురువుగారైన పూజ్య సద్గురుదేవులు చోవా కోక్సుయి గారు వారు అందించిన ఆణిముత్యాలని, సూత్రాస్‌ని అవి ప్రస్తుతం మీ ముందు పెడుతున్నాను. ఇది కేవలం ప్రాణిక్ హీలర్స్‌కే కాకుండా అందరికీ ఉపయోగపడతాయి. స్పిరిచువాలిటీకి సంబంధించినవి ఏ ఒక్క మతానికి, కులానికి, భాషకి సంబంధించింది కాదు. ప్రతి ఒక్కరూ స్పిరిచువల్‌గా ప్రోగ్రెస్ అవ్వచ్చు. మనం వినే వాటిల్లో మంచిని ఎన్నుకొని, వాటిని మనం ప్రాక్టీస్‌లో పెడితే, ఊరికే వింటే సరిపోదు. ప్రాక్టీస్‌లో పెట్టినప్పుడు మనం నెమ్మదిగా ప్రోగ్రెస్ అవ్వడం గమనిస్తాం. సో, అందుకని ఎవరికైనా ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో ప్రాణిక్ హీలింగ్‌కి సంబంధించిన కొన్ని అమూల్యమైన సూత్రాలని మీ ముందు పెడుతున్నాను. ఇది మీకు నచ్చితే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అలాగే ఇంకా ఏమన్నా మీకు తెలుసుకోవాలని ఉంటే ప్రాణిక్ హీలింగ్ గురించి, అర్హతిక్ యోగా గురించి, లేకపోతే హీలింగ్, ఎనర్జీ హీలింగ్ గురించి అది కూడా కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా పెట్టండి. థాంక్ యూ. ఇప్పుడు మనం ప్రాణిక్ హీలింగ్ నేర్చుకుని ఉంటే, ఇంకా మంచి హీలర్‌గా ఎలా అవ్వాలి అన్నది మాట్లాడుకుంటున్నాము. హీలర్ అవ్వాలి అంటే ఏంటి క్వాలిఫికేషను? అంటే మనమేమి డాక్టర్లు కాదు. ముందరే మనం అర్థం చేసుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాణిక్ హీలింగ్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ టు రీప్లేస్ ఆర్థోడాక్స్ మెడిసిన్. మందులు డాక్టర్లిచ్చే మెడిసిన్స్ అవి తీసేయడానికి ప్రాణిక్ హీలింగ్ కాదు. ప్రాణిక్ హీలింగ్ ఈజ్ అ కాంప్లిమెంటరీ సైన్స్. సో, మందులు వేసుకుంటూ మెడిసిన్స్ మీకేదన్నా ప్రాబ్లమ్ ఉంటే వేసుకుంటూ, దాంతో పాటు హీలింగ్ చేసుకుంటే టైమ్ డ్యూరేషన్ తగ్గుతుంది. ఫాస్ట్‌గా హీల్ అవుతాము. అదే విధంగా ప్రాణిక్ హీలింగ్‌తో ఫస్ట్ ఎయిడ్‌గా ఉపయోగించొచ్చు. ఎన్నో సందర్భాలలో డాక్టర్ వరకు వెళ్ళక్కర్లేకుండానే చిన్న నొప్పులు, జ్వరాలు ఇవన్నిటికి హీలింగ్ చేయొచ్చు. ఇంకా ముఖ్యంగా మనకున్న స్ట్రెస్ లెవెల్స్‌ని తగ్గించుకోవచ్చు. సో, డే టు డే లైఫ్‌లో ఎన్నో విధాలుగా మనం ప్రాణిక్ హీలింగ్‌ని వాడుకోవచ్చు. నాట్ జస్ట్ ఫర్ హెల్త్ పర్పసెస్. మనం రిలేషన్‌షిప్స్ హీల్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఒక ప్లేస్‌ని క్లీన్ చేసి ఎనర్జైజ్ చేసుకోవడానికి కానీ, మనకి ఆఫీస్‌లో కానీ, ఇంట్లో కానీ వచ్చే ప్రాబ్లమ్స్‌ని ఎట్లా మినిమైజ్ చేసుకోవచ్చు అలాంటివి. ఇంకా ఎన్నో రకాలు డే టు డే లైఫ్‌లో ఉపయోగపడేవి ప్రాణిక్ హీలింగ్‌లో నేర్చుకోవచ్చు. సో, ప్రాణిక్ హీలర్ మీరు ఒకవేళ ఆల్రెడీ అయ్యుంటే, బేసిక్ నేర్చుకున్నారు, లేదా అడ్వాన్స్ నేర్చుకున్నారు, సైకోథెరపీ నేర్చుకున్నారు అన్నప్పుడు, ఇంకా మంచి హీలర్‌గా ఎలా అవ్వాలి అన్నది మనం మాట్లాడుకుంటున్నాం. హౌ టు బికమ్ ఎ పవర్‌ఫుల్ హీలర్. చాలా పవర్‌ఫుల్ హీలర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? అంటే మనం ఏమన్నా హిమాలయాలకెళ్ళిపోయో, ఎక్కడో తపస్సు చేయాలా, ఫ్యామిలీని వదిలిపెట్టాలా అంటే అక్కర్లేదు. మనం ఇతరులకి సహాయపడాలి అనే గుణంతో హీలింగ్ నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే మంచి హీలర్ అవుతారు. అలాగే ఇంకా మంచిగా అవ్వాలి అంటే క్రమం తప్పకుండా ప్రాణిక్ బ్రీతింగ్ చెయ్యాలి. అంటే దీర్ఘ శ్వాస తీసుకోవడము, మీకు కోర్స్‌లో నేర్పించే ప్రాణాయామాలు చేయడం ద్వారా మన మనకున్న ఎనర్జీ లెవెల్స్ ఎన్నో రెట్లుగా పెంచుకోవచ్చు. మనకి ఆరా ఉంటుంది. మీరు ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా మీకందరికీ తెలిసే ఉంటుంది. ఆరా ఉంటుంది. ఆ ఆరా మనలో ఉండే ఎనర్జీని తెలుపుతుంది. మనం ఎప్పుడైతే రిథమిక్‌గా బ్రీతింగ్ చేస్తామో, నేర్చుకున్న విధంగా ప్రాణిక్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తామో, మన ఆరా ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఎన్నో రెట్లు పెరిగినప్పుడు మనం చేసే హీలింగ్ చాలా ఫాస్ట్‌గా రిజల్ట్ ఇస్తుంది. మనకే ప్రాబ్లము ఉండదు. అట్ ద సేమ్ టైమ్ మీరు హీలింగ్ టైమ్ తగ్గుతుంది.
అవతలి వాళ్ళకి హీలింగ్ చేసినప్పుడు హీలింగ్ చాలా ఫాస్ట్‌గా కూడా జరుగుతుంది. సో, ప్రాణిక్ బ్రీతింగ్, ప్రాణాయామాల్ని తక్కువగా అంచనా వేయొద్దు. ప్రాణాయామాలు ఎంత సింపులో అంత పవర్‌ఫుల్ కూడా. అందుకని ఏదో ఎక్కడో చూసేసి నేర్చుకుని ప్రాక్టీస్ అంటే పుస్తకంలో చదివో లేకపోతే ఏదో చేసి కాకుండా గురుముఖత ప్రాపర్‌గా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మనం పొందగలుగుతాము. మన ఆరా ఎప్పుడైతే ట్రెమెండస్‌గా ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు మనం పవర్‌ఫుల్ హీలర్ అవుతాం. సో, మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సింది ప్రాణాయామాలు కరెక్ట్‌గా చేయాలి. అంటే మనం బ్రీత్ చేయట్లేదా? చేస్తున్నాము. షాలో బ్రీతింగ్ చేస్తాము. మనం అసలు శ్వాస మీద ధ్యాసే ఉంచము. ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా మనం శ్వాసతో పాటు మనం శ్వాస మీద ధ్యాస ఉంచితే శ్వాసతో పాటు ఎనర్జీ మనలోకి వస్తుంది. శరీరంలోని ప్రతి పోర్ నుంచి ఆహ్, మనం శ్వాస వదిలినప్పుడు మనలో ఉండే ఈ స్ట్రెస్ ఎనర్జీ అంతా బయటికి రిలీజ్ అయిపోతుంది. మళ్ళీ గాలి పీల్చుకున్నప్పుడు చుట్టూ అన్ని వైపుల నుంచి ఎనర్జీ మనలోకి ప్రవహిస్తుంది. సో, అలా మన ఆరా ఎన్నో రెట్లుగా పెరుగుతుంది. ప్రాణిక్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ పర్వేసివ్‌నెస్ అంటే ఏంటి? సర్వవ్యాపక సూత్రము. అంటే మనం నిజానికి ఒక ఎనర్జీ ఓషన్‌లో ఉంటున్నాము. సముద్రంలో ఉండే చేప పిల్ల నీళ్ళంటే ఎలా ఉంటాయి అని అడిగితే ఎంత నవ్వొస్తుందో, అలాగే మనం ఎనర్జీ ఎక్కడుంది? ఎలా తెచ్చుకోవాలి? అని ఆలోచించాలంటే నిజంగా అది కూడా ఫన్నీయే. మనం మొత్తము మన చుట్టూ, మన పైన, మన కింద అన్ని చోట్ల ఎనర్జీ ట్రెమెండస్‌గా ఉంది. మనం యాక్చువల్లీ శక్తి సముద్రంలో ఉన్నాం. అది మనం గుర్తుంచుకుంటే, మనకేదో ఎనర్జీ తగ్గిపోయింది, మనకింకేదో ప్రాబ్లమ్ వస్తుంది అన్నది అస్సలు ఉండనే ఉండదు. ఎప్పుడైతే మనము మన చుట్టూ ఎంత కావాలంటే అంత ఎనర్జీ ఉంది అన్న గ్రహింపుకొస్తామో, అది గుర్తుపెట్టుకుంటామో, అంత ఇదిగాను మనకి ఎక్కువగా ఎనర్జీ ఫ్లో అవుతుంది. మనకి హీలింగ్ చేసేటప్పుడు ఇవ్వడానికి కూడా వీలవుతుంది. మనం హెల్తీగా ఉండడానికి కూడా వీలవుతుంది. సో, ఈ సర్వవ్యాపకత్వ సూత్రాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎనర్జీ అనేది ప్రతి చోట, లోపల, బయట అన్ని చోట్ల ఉంది. సో, చెయ్యాల్సిందల్లా మనం అది ఉంది అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ ఎనర్జీ మనలోకి తీసుకుంటాము, బయటికి ఇస్తాము. నెక్స్ట్ కండక్టివిటీ. ఇంటర్నల్ కండక్టివిటీని పెంచుకోవాలి. పవర్‌ఫుల్ హీలర్ అవ్వాలి అంటే, మనలో ఇంటర్నల్ కండక్టివిటీ పెంచుకోవాలి. ఇంటర్నల్ కండక్టివిటీ అంటే ఏంటి? అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఉంది. మనం కరెంటు మన ఫ్యాన్ తిరగాలి అంటే ఏం చేస్తాము? వైర్లు వేస్తాం కదా! ఆ వైర్లు ఎలాంటివి వేస్తాము? మన దగ్గర చాలా డబ్బుంది. అయితే వెండి వైర్‌లో లేకపోతే ఇనప వైర్లు వెయ్యం కదా! కండక్టివిటీ ఉండాలి. అంటే ఈజీగా కరెంటు ఎలా ఫ్లో అవుతుంది? కాపర్‌లో ఫ్లో అవుతుంది. సో, కాపర్ వైర్స్ వేస్తాం. అంతేనా? ఎలక్ట్రిసిటీ ఎక్కడికి కావాలి అక్కడికి అంటే కాపర్ వైర్స్ వాడతాం. అది గట్టిగా బలంగా ఉంటుందని ఇనపది వాడము. లేతే డబ్బులెక్కువున్నాయని బంగారం వాడము. కదా! సో, కాపర్‌లో కండక్టివిటీ ఎక్కువుంటుంది. ఈజీగా ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. సో, ఆ కండక్టివిటీ ఉంటేనే ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. లేకపోతే మనం బంగారం వేస్తే, లేపోతే ఇనుము వేస్తే కరెంట్ ఫ్లో అవ్వదా? అవుతుంది. కానీ అంత కరెక్ట్‌గా ఫ్లో అవ్వదు. అదే విధంగా మన చుట్టూ ఎనర్జీ ఉంది. మన చుట్టూ ఎనర్జీ ఉంటే మనలోకొస్తుందా? రాదా? ఎందుకు రాదు? అంటే ఎక్కువ రావాలి అంటే మనలో కూడా కండక్టివిటీ ఉండాలి. అంటే స్వీకరణ స్థితి ఉండాలి. మనం దాన్ని తీసుకోవడానికి రెడీగా లేకపోతే మన చుట్టూ ఎంత ఉన్నా ఆ ఎనర్జీ కొంత వస్తుంది. ఎంతో కొంత వస్తుంది తప్పకుండా. కానీ కంటిన్యూయస్ ఫ్లో ఉండదు. మనకి సామెత ఉంది. పుట్టెడు ఆముదంలో పడి దొర్లినా అంటేదే అంటుతుంది అని. సో, మన కండక్టివిటీ లేకపోతే ఎంత ఎనర్జీ చుట్టూ ఉన్నా సరే, ఈ మనలోకి రాదు. మనకి హీలింగ్ అవ్వడానికి ఉపయోగపడదు. లేకపోతే ఇంకోళ్ళకి హీలింగ్ చేయడానికి ఉపయోగపడదు. సో, ఈ కండక్టివిటీని ఎట్లా పెంచుకోవాలి? హీలర్‌గా ఎలా పెంచుకోవాలి?
రోగిగా ఎలా పెంచుకోవాలి. మనం హీలింగ్ చేయించుకుంటున్నాం అనుకోండి, అప్పుడు నేను వీళ్ళిచ్చే హీలింగ్ ఎనర్జీని మనస్ఫూర్తిగా ఎంతో వినయంగా స్వీకరిస్తున్నాను. లేదా భగవంతుడి నుంచి వచ్చే ఆ చికిత్సా శక్తిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను అనుకుంటే, ఊరికే అనుకున్నా చాలు. ఆ ఎనర్జీ ఎక్కువగా మనం లోపలికి గ్రాస్ప్ చేసుకోగలుగుతాం. అదే హీలర్‌గా మనలో కండక్టివిటీని ఎలా పెంచుకోవాలి? హీలింగ్ చేసేటప్పుడు నేను చేస్తున్నాను అని అనుకున్నామా అంటే, అప్పుడు బ్లాక్స్ వచ్చేస్తాయి. నేను, నా వల్ల జరుగుతోంది అని అనుకున్నప్పుడు మన ఈగో పెరుగుతుంది. అప్పుడు డివైన్ ఎనర్జీ మనలో ఫ్లో అవ్వడం తగ్గుతుంది. సో, మన కండక్టివిటీ పెంచుకోవాలంటే నేను ఈ శరీరం కాదు. ఐ యామ్ ద సోల్. మనం ఆత్మస్వరూపులము. ఆత్మస్వరూపులం అంటే ఏంటి? భగవంతుడితో కనెక్షన్ కలిగి ఉన్న వాళ్ళము అని మనలో మనము సోల్ ఎఫర్మేషన్ చెప్పుకుంటూ ఉంటే హీలర్‌గా కండక్టివిటీ చాలా చాలా పెరుగుతుంది. ఇది అందరూ అంటే హీలింగ్ చేసినా, చేయకపోయినా ఎంతసేపు నేను, నాది అని అనుకోకుండా, మనం భగవంతుడి శక్తితో కనెక్ట్ అయ్యి ఉన్నాము. అక్కడి నుంచి కంటిన్యూయస్‌గా మనకి ఆ ప్రొటెక్షన్ ఉంది. ఎనర్జీ కూడా ఫ్లో అవుతుంది అనుకున్నప్పుడు, మనలో చాలా మటుకు నెగెటివ్ ఎమోషన్స్ అవ్వనివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వనివ్వండి, చికాకులు, ఇబ్బందులు అన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే నేను కాదు చేసేది. అలా అని నేను కాదు చేసేది అని తప్పు చేయమని కాదు. మనం కరెక్ట్‌గా చేస్తూ హ్మ్, ఆ కర్తృత్వ భావన అనేది మనం తీసుకోకూడదు. నేను చేస్తున్నాను కాదు. భగవంతుడు మనతో చేయిస్తున్నాడు. మనం ఓన్లీ భగవంతుడి చేతిలో పనిముట్లు మాత్రమే. ఒక కత్తో డాక్టర్ చేతిలో, సర్జన్ చేతిలో కత్తెర, కత్తి ఉన్నట్లు భగవంతుడి చేతిలో మనల్ని ఉపయోగించుకొని హీలింగ్ చేయిస్తున్నాడు అని అనుకున్నప్పుడు హీలింగ్ ఫాస్ట్‌గా అవుతుంది. మనం హీలింగ్ ఎప్పుడు చేసినా, నాలుగో పాయింట్ ఏంటంటే, మనం హీలింగ్ ఎప్పుడు చేసినా థరోగా చేయాలి. అంటే ఏదో చేసేసాము, అయిపోయింది హడావిడిగా అని కాకుండా, మనం హీలర్స్‌గా ఏం నేర్చుకున్నామో అవన్నీ స్టెప్స్ థరోగా ఫాలో అవ్వాలి. అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా హీలింగ్ కోసం వచ్చారు అన్నప్పుడు హీలింగ్ థరోగా చేయాలి. అన్నీ కరెక్ట్‌గా చెప్పాలి. అంటే వాళ్ళకి తెలుసులే, లేకపోతే వాళ్ళకేం అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో కాకుండా, అందరికీ అన్నీ అర్థమవుతాయండి. మనకు కూడా హీలింగ్ నేర్చుకోకముందు ఇవన్నీ తెలుసా? తెలీదు కదా! కానీ చెప్పగానే ఎందుకు ఈజీగా అర్థమవుతోంది అంటే, హీలింగు ఇప్పుడేదో కొత్తగా నేర్చుకున్నది కాదు. కొత్తగా కనిపెట్టింది కాదు. మాస్టర్ గారు అదే చెప్తారు. ఇదేదో కొత్తగా కనిపెట్టింది కాదు. అన్ని సివిలైజేషన్స్‌లోనూ ఉంది. మన దేవి దేవతల విగ్రహాల్లోనూ, గురువుల పటాల్లోనూ, అన్ని చోట్ల మనకి హీలింగ్ చెప్పకుండా చెప్పారు. సో, దాని వెనకాల సైంటిఫిక్ రీజన్స్ మనం ఇప్పుడు నేర్చుకుని మనం హీలింగ్ అది ఎన్ని రకాల ఎనర్జీ హీలింగ్స్ ఉన్నా కూడా ఫాలో అవుతున్నాం. సో, ఇట్ ఈస్ నథింగ్ న్యూ. అందరికీ ఆ కాన్షియస్‌లో ఉంది. కలెక్టివ్ కాన్షియస్‌లో ఉంది. సో, అందుకనే హీలింగ్ గురించి, ఎనర్జీస్ గురించి చెప్పగానే మనందరికీ ఈజీగా అర్థమయ్యే రీజనే అది. నెక్స్ట్ స్కానింగ్ చేసేటప్పుడు అంటే ఎనర్జీ ఫీల్ అయ్యేటప్పుడు థరోగా స్కాన్ చేసి చెక్ చేసుకోవాలి. అంటే మనం హీలింగ్ చేసేటప్పుడు ముందర ఒకసారి స్కానింగ్ చేయండి. ఫీల్ అవ్వండి. ఎనర్జీ ఎలా ఉంది ఫీల్ అవ్వండి. హీలింగ్ చేసేప్పుడు కూడా మధ్యలో కూడా తేడా వస్తోందా లేదా? అక్కడున్న డిసీజ్డ్ ఎనర్జీ తీయగలుగుతున్నామా లేదా? అబ్జర్వ్ చేయండి. హీలింగ్ అంతా అయిపోయాక మళ్ళీ ఒకసారి స్కాన్ చేసి చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఇంకా మనం థరోగా చేయలేదు హీలింగ్ అన్నప్పుడు మళ్ళీ ఆ హీలింగ్ చేయండి. ఆ పార్ట్‌లో హీలింగ్ చేసి అప్పుడు మళ్ళీ స్కాన్ చేసి కరెక్ట్‌గా ఉందా లేదా నిశ్చయించుకోండి. మనం ఎంత థరోగా హీలింగ్ చేసినా సరే రిజల్ట్ వెంటనే రావచ్చు. కొన్ని నిమిషాల తర్వాత రావచ్చు. కొన్నిసార్లు కొన్ని గంటల తర్వాత కూడా కనిపించొచ్చు. అది పేషెంట్ యొక్క రిసెప్టివిటీ మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఊరికే మనం కనెక్ట్ అయిపోయి ఇంతకుముందు ఆల్రెడీ ఈ పాయింట్స్ అన్నీ డిస్కస్ చేసుకున్నాం. మనం కనెక్ట్ అయిపోయి మనం యాంగ్జైటీ ఫీల్ అయ్యి, అయ్యో! నేను హీలింగ్ చేస్తున్నాను. వాళ్ళకి తగ్గిందా? లేదా? తగ్గకపోతే వాళ్ళేమనుకుంటారు? హీలింగ్ పని చేయదనుకుంటారా? ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు. మనం ఓన్లీ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మనం హీలింగ్ చేసి
వాళ్ళకి రిలీఫ్ వచ్చిందా? వెల్ అండ్ గుడ్. రిలీఫ్ రాలేదా? కొంచెం సేపు అయ్యాకొస్తుంది అని చెప్పండి. మనం ఆఖరికి ఒక టాబ్లెట్ వేసుకుంటే, పారాసెటమాల్ ఏసుకున్నామనుకోండి, వెంటనే ఇలా నోట్లో పెట్టుకోంగానే తగ్గదు కదా! అది మన బాడీలో వర్క్ చేయడానికి కొంత టైం పడుతుంది. అదే విధంగా హీలింగ్ చేసినప్పుడు కూడా కొంత టైం పడుతుంది రిజల్ట్ రావడానికి. అందుకని మనం ప్రశాంతంగా ఉండాలి. సబ్జెక్ట్ ఆర్ పేషెంట్‌కి కూడా చెప్పాలి. హీలింగ్ జరిగింది. స్కానింగ్ చేసినప్పుడు ఫీల్ అయినప్పుడు ఎనర్జీ మీకు తెలిసింది. సో, రిజల్ట్ తప్పకుండా వస్తుంది. కొన్ని నిమిషాలవ్వచ్చు, కొన్ని గంటలవ్వచ్చు. డెఫినెట్‌గా మీకు రిజల్ట్ ఉంటుంది అని చెప్పండి. సో, ఇలా మనం స్కాన్ చేస్తూ ఉంటే, మళ్ళీ మళ్ళీ స్కాన్ చేస్తుంటే, ఎనర్జీ ఫీల్ అవుతూ ఉంటే, అప్పుడు మనకి కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా అన్నది మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. పవర్‌ఫుల్ హీలర్ అవ్వాలి అంటే చాలా ఎనర్జీ ఉంటే సరిపోదు. స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వాలి. నేర్చుకున్న స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వాలి హీలింగ్‌లో. అట్ ద సేమ్ టైమ్ మన ఎనర్జీ తగ్గకుండా బ్రీతింగ్ చేయాలి. రిసెప్టివ్‌గా ఉండాలి. మన చుట్టూ ఎనర్జీ అనంతంగా ప్రవహిస్తుందని గుర్తుంచుకోవాలి. నేను హీలింగ్ చేస్తున్నాను అన్నది కాకుండా భగవంతుడి చేతిలో మనం పనిముట్లు మాత్రమే. భగవంతుడి ఎనర్జీయే, పరమ గురువుల ఎనర్జీయే మన ద్వారా ప్రవహిస్తోంది అన్నది గుర్తుంచుకోవాలి. ఇవన్నీ మనము ప్రాక్టీస్ మీద వస్తూ ఉంటాయి. సో, చేస్తూ ఉన్నప్పుడు ఇవి ఒకసారి గుర్తు తెచ్చుకుంటే నెమ్మదిగా అలవాటైపోతుంది. నేను చేశాను అనేది లేకుండా హీలింగ్ చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. పవర్‌ఫుల్ హీలర్ కూడా అవుతారు. తప్పకుండా ప్రయత్నించండి. ఈ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. షేర్ చేయండి. ఇంకా 10 మందికి ఉపయోగపడుతుంది. థాంక్ యూ. నమస్తే.